చెప్పండి చెప్పండి, అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అన్ని ఛానల్ మా ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో పెట్టుకోండి, నాకు ట్యాగ్ చేయండి. చేస్తాను. వాళ్ళ మూవీ అయితే నేను కంగువాకి వచ్చాను, చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా బాగుంది. ఫిష్ ఫైట్ గానీ, క్రొకడైల్ ఫైట్ గానీ, మెయిన్ నార్మల్ ఫైట్ లో ఒకటి స్టార్టింగ్ లో రెండు చేతుల్లో బుల్లెట్స్, కత్తి కాకుండా లైక్ హీ యూస్ టు వేర్ దిస్ ఎలిఫెంట్ టీత్స్. అది లైక్ లేడీస్ ఫైట్ ఎలా ఉంది? లేటెస్ట్ ఫైట్ నార్మల్ అండి, మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఆటోమేటిక్ హీరో ఫైట్ ఎలా ఉంది క్లైమాక్స్? ఐమాక్స్ లో నేను చూడండి. ఒక 1 hour ఉంటదేమో అనుకున్నా నేను మూవీ, బట్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. 2 parts తీసే స్టోరీ అయినా 2 parts తీసే స్టోరీ అయినా ఇందులో విలన్ బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా ఉంది? యానిమల్ ని మించి ఉందా? యానిమల్ నుంచి అంటే నేను యానిమల్ చూడలేదు యాక్చువల్లీ. సో బానే ఉంది, విలన్ క్యారెక్టర్ గా బానే చేశారు. బికమింగ్ హిందీ యాక్టర్ తను ఎంత ట్రై చేశారు. సో ఇట్ వాస్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? దేవిశ్రీ గారి మ్యూజిక్. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఫైటింగ్ టైమ్ లో, అది కొంచెం మనకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఫైర్ సాంగ్ ఎలా అంటే? ఫైర్ సాంగ్ ఫైర్ సాంగ్ మేము ఎవరితో నాకు అట్లా వెళ్ళినప్పుడు ఆ పాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సూర్య ఇంకా కార్తిక్ ఇద్దరు చాలా అంటే చాలా ఇష్టం. సో కొంచెం డిసప్పాయింట్ అయినా. కార్తిక్ ఎవరికైనా అది పార్ట్ 2 లో తెలుస్తుందండి. అంటే డిసప్పాయింట్ అయ్యారా కార్తిక్ క్యారెక్టర్ కి కాదు, యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇంట్లో అన్న తమ్ముడు అనేది ఉంటారు. సో ఇంట్లో అన్న తమ్ముడు కొట్లాడుకుంటారు, కానీ అది బయట పడదు. కానీ ఇక్కడ ఎందుకు సీన్ లో తీసుకున్నారు? కార్తిక్ వేరే హీరో పెడితే బాగుంటుంది అనిపించింది. అండ్ మరి మీకు అనిపించలేదు ఏదైనా ఒక ఫ్రేమ్ లో చూస్తే మంచిగా అనిపించలేదు? మంచిగా అనిపిస్తుంది.